ఒక చిన్న ప్రశ్న. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని క్యారెక్టర్ చెప్తే మనకి ఎమోషన్ వస్తుందా? కొన్నిసార్లు వస్తుంది. కానీ చాలా సార్లు మనకేమనిపించదు. అదే హీరో, హీరోయిన్ ఇద్దరు 10 సంవత్సరాల తర్వాత కలుసుకుంటారు. హీరో అంటాడు, "నీకింకా ఫిల్టర్ కాఫీనే ఇష్టమా?" అని అడుగుతాడు. ఆ ఒక్క డైలాగ్ విన్నాక మన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఎందుకు? కాఫీ గురించి మాట్లాడుతున్నారా? కాదు. అయితే అసలేం మాట్లాడుతున్నారు? అదే ఈరోజు మన టాపిక్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఫిల్మ్ డైరెక్షన్ సీరీస్‌లో లెసన్ 3 నేర్చుకోబోతున్నాం. అదే సబ్‌టెక్స్ట్. చెప్పకుండా చెప్పే కళ. ఈ లెసన్ స్క్రీన్ ప్లే రైటర్స్‌కి మాత్రమే కాదు, డైరెక్టర్స్, డైలాగ్ రైటర్స్, యాక్టర్స్ అందరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క కాన్సెప్ట్ అర్థమైతే ఈ డైలాగ్స్ సినిమా డైలాగ్స్ లాగా కాకుండా రియల్ హ్యూమన్ కాన్వర్సేషన్స్ లాగా కనిపించడం మొదలవుతుంది. మనం లైఫ్‌లో ఎలా మాట్లాడతామో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అమ్మ ఫోన్ చేస్తుంది. తిన్నావా నాన్న అని ప్రశ్న. ఆమె నిజంగా జస్ట్ గురించి తెలుసుకోవడానికే కాల్ చేశారు. లేదు. ఆమె ఇన్నర్ ఇంటెన్షన్ మీనింగ్ ఏంటంటే, బాగున్నావా అని. ఫ్రెండ్ అంటాడు, అరే మామ రీచ్ అయ్యాక మెసేజ్ చేయండి. అతనికి మెసేజ్ కావాలా? లేదు. అతను చెప్పేది, నేను నీ గురించి వర్రీ అవుతున్నాను. నీ గురించి టెన్షన్ పడుతున్నాను అని ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరి మధ్య ఏదో గొడవ అవుతుంది. ఆమె వెంటనే ఓకే అనేది. ఇప్పుడు ఆ ఓకేకి ఎన్ని మీనింగ్స్ ఉంటాయో మనందరికీ తెలుసు. సమ్‌టైమ్స్ ఓకే అంటే ఓకే. సమ్‌టైమ్స్ డేంజర్. అదే సినిమాలో కూడా క్యారెక్టర్స్ వాళ్ళ మనసులో ఉన్నది అదే డైరెక్ట్‌గా చెప్పరు. చెప్పేస్తే సీన్ ఆర్టిఫిషియల్ అయిపోతుంది. ఇమాజిన్ థిస్, హీరో 10 సంవత్సరాల తర్వాత తన తండ్రిని కలిసాడు. హీరో ఇలా చెప్తాడు, "నువ్వు చిన్నప్పుడు నన్ను పట్టించుకోలేదు. అందుకే నాకు కోపం." రియల్ లైఫ్‌లో ఎవరైనా ఇలా మాట్లాడతారా? ఆల్మోస్ట్ నెవర్. మన ఎమోషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయం. మనం ఎమోషన్స్ హైడ్ చేస్తాం. ఇదే కారణం. కొన్ని సినిమాల్లో డైలాగ్స్ చాలా న్యాచురల్‌గా అనిపిస్తాయి. మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ మాట్లాడటం కాదు, రైటర్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. డిఫరెన్స్ ఒక్కటే, సబ్‌టెక్స్ట్. సో, ఈ సబ్‌టెక్స్ట్ అంటే ఏంటి? సింపుల్ డెఫినిషన్ చెప్తా. నోట్‌బుక్‌లో రాసుకో. సబ్‌టెక్స్ట్ అంటే ద రియల్ మీనింగ్ బినీత్ ద స్పోకెన్ వర్డ్స్. తెలుగులో చెప్పాలంటే క్యారెక్టర్ నోటితో చెప్పేదొకటి, మనసులో చెప్పేదొకటి. అదే సబ్‌టెక్స్ట్. ఇప్పుడు ఒక తెలుగు సినిమా ఎగ్జాంపుల్ చూద్దాం. 'జెర్సీ'. అర్జున్ తన కొడుకుతో మాట్లాడే చాలా సీన్స్‌లో అతను నాన్న ఫెయిల్ అయ్యాడు అని ఎక్కడ చెప్పడు. కానీ అతని సైలెన్స్, అతని బిహేవియర్, అతని డెసిషన్స్ అదే విషయం మనకి చెప్తూ ఉంటాయి. అదే సబ్‌టెక్స్ట్. మరొక ఎగ్జాంపుల్ 'హాయ్ నాన్న' మూవీ. ఫాదర్ డాటర్ సీన్స్ అబ్జర్వ్ చేయండి. చాలా చోట్ల వాళ్ళు లవ్ గురించి మాట్లాడరు. కానీ చిన్న చిన్న యాక్షన్స్, ఒక స్మైల్, ఒక పాజ్, ఒక లుక్, వాటితోనే రిలేషన్‌షిప్ ఎంత డీప్‌గా ఉందో ఆడియన్స్‌కి అర్థమవుతుంది. డైలాగ్ కంటే సైలెన్స్ ఎక్కువ మాట్లాడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ 'రంగస్థలం'. చిట్టిబాబు క్యారెక్టర్. అతను చాలా విషయాలు నేరుగా ఎక్స్‌ప్లెయిన్ చేయడు. తన రియాక్షన్స్, తన ఎక్స్‌ప్రెషన్స్, తన బిహేవియర్ అవి డైలాగ్ కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అదే సబ్‌టెక్స్ట్. ఫిక్షనల్ రైటర్స్‌కి ఒక సీక్రెట్ తెలుసు. గుడ్ డైలాగ్ టాక్స్ అబౌట్ వన్ థింగ్. గ్రేట్ డైలాగ్ ఈజ్ యాక్చువల్లీ అబౌట్ అనదర్ థింగ్. ఈ ఒక్క సెంటెన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. గుడ్ డైలాగ్ సర్ఫేస్ కాన్వర్సేషన్. అదే గ్రేట్ డైలాగ్ హిడెన్ కాన్వర్సేషన్. ఎగ్జాంపుల్ చూడండి. హస్బెండ్ లేట్‌గా ఇంటికొచ్చాడు. వైఫ్ అడిగింది, "తింటావా?" అని. అది సర్ఫేస్ కాన్వర్సేషన్. ఫుడ్. యాక్చువల్ కాన్వర్సేషన్ చూద్దాం. నాపై ఇంకా కేర్ ఉందా? లేదా మళ్ళీ లేట్ ఎందుకు? కాంటెక్స్ట్ బట్టి మీనింగ్ మారిపోయింది. అదే సబ్‌టెక్స్ట్. ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనం డైలాగ్స్ ఎందుకు రాస్తాం? ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. అవును. కానీ అది మాత్రమే కాదు. డైలాగ్ అనేది క్యారెక్టర్ లోపల దాచుకున్న ఎమోషన్‌కి ఒక మాస్క్. రియల్ లైఫ్‌లో కూడా మనం మాస్క్స్ వేసుకొని మాట్లాడతాం. ఒక సింపుల్ సిట్యుయేషన్ ఇమాజిన్ చేయండి. కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక అమ్మాయి విదేశాలకెళ్తుంది. ఎయిర్‌పోర్ట్‌కి అందరూ వచ్చారు. ఇప్పుడు హీరో ఎలా అంటే, "నువ్వు వెళ్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది." ఎమోషన్ తెలుస్తుంది. కానీ ఆడియన్స్ ఫీల్ అవుతారా? అంతగా కాదు. అదే హీరో ఆమె బ్యాగ్ చూసి, "బ్యాగ్ ఇంకా చేంజ్ చేయలేదా?" అంటాడు. ఆమె, "ఇది చేంజ్ చేయాలని ఎన్ని సార్లు అనుకున్నా చేయలేకపోయా" అంటుంది. ఇద్దరు బ్యాగ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆడియన్స్‌కి మాత్రం
వాళ్ళ బ్యాగ్ గురించి కాదని తెలుసు. వాళ్ళు విడిపోవడం గురించి మాట్లాడుతున్నారు. అదే సబ్‌టెక్స్ట్. ఇప్పుడు ఒక క్లాసిక్ తెలుగు మూవీ ఎగ్జాంపుల్ చూద్దాం. మనందరి ఫేవరెట్ 'ప్రభాస్' గారి మూవీ 'బాహుబలి'. కట్టప్ప బాహుబలిని ప్రేమిస్తాడు. రెస్పెక్ట్ చేస్తాడు. ప్రాణం కూడా ఇస్తాడు. కానీ ఎక్కడ కూర్చోబెట్టి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను యువరాజా అని చెప్పడు. ఇన్‌స్టెడ్ తన లాయల్టీ, తన యాక్షన్స్, తన బాడీ లాంగ్వేజ్ అవే మాట్లాడతాయి సినిమాలో. యాక్షన్స్ కూడా సబ్‌టెక్స్ట్ అవుతాయి. మరొక ఎగ్జాంపుల్ మళ్ళీ 'హాయ్ నాన్న' మూవీ ఎగ్జాంపుల్‌గా తీసుకో. ఫాదర్ తన కూతురితో మాట్లాడేటప్పుడు చాలా డైలాగ్స్ సింపుల్‌గానే ఉంటాయి. స్కూల్ ఎలా ఉంది? హోంవర్క్ చేశావా? సర్ఫేస్ లెవెల్‌లో చూస్తే అదంతా నార్మల్ కాన్వర్జేషన్. కానీ ఆడియన్స్‌కి తెలుసు. తను అసలు అడిగేది నువ్వు హ్యాపీగా ఉన్నావా? అదే హిడెన్ మీనింగ్. ఇప్పుడు ఒక మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. బిగినర్స్ ఎక్కువగా చేసే మిస్టేక్. హీరో హీరోయిన్‌ని చూసి ఐ మిస్డ్ యూ. ఐ లవ్డ్ యూ. ఐయామ్ యాంగ్రీ. ఐయామ్ హార్ట్ బ్రోకెన్. ఇలా డైరెక్ట్‌గా ఎమోషన్స్ చెప్తారు. ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ ఆడియన్స్‌కి డిస్కవర్ చేసే అవకాశం ఇవ్వదు. ఒక మంచి రైటర్ ఎమోషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడు. ఎమోషన్ ఆడియన్స్ చేత ఫీల్ చేయిస్తాడు. ఇది చాలా పెద్ద డిఫరెన్స్. ఇమాజిన్ 10 సంవత్సరాల తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కలిసారు. బిగినర్ డైలాగ్ ఎలా ఉంటుంది? రా నేను చాలా మిస్ అయ్యాను. అలా ఉంటుంది. పైపైన క్యాజువల్. ప్రొఫెషనల్ డైలాగ్ వీళ్ళ ఎలా రాస్తారు? నువ్వు ఇంకా వాచ్‌ని రైట్ హ్యాండ్‌లోనే పెట్టుకుంటున్నావా? సైలెన్స్. ఒక చిన్న స్మైల్. సీన్ ఎండ్. ఇప్పుడు వాచ్ గురించి మాట్లాడుతున్నారా? లేదు. అది వాళ్ళ ఫ్రెండ్‌షిప్‌కి రిమైండర్. ఆడియన్స్‌తో కనెక్షన్‌ని వాళ్ళే కంప్లీట్ చేస్తారు. అందుకే వాళ్ళకి ఎమోషన్ ఇంకా ఎక్కువ తాగుతుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా చెప్తాను. నోట్‌బుక్‌లో కూడా రాసుకోండి. బర్డ్స్ డస్ నాట్ మీన్ థాట్స్. థాట్స్ డస్ నాట్ మీన్ ఫీలింగ్స్. క్యారెక్టర్ చెప్పేది, క్యారెక్టర్ ఆలోచించేది, క్యారెక్టర్ ఫీల్ అయ్యేది. ఈ 3 చాలా సార్లు ఒకటిగా ఉండవు. అదే హ్యూమన్ నేచర్. అందుకే రియల్ కాన్వర్సేషన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఒక హస్బెండ్ వైఫ్ సీన్ ఇమాజిన్ చేయండి. వైఫ్ అంటది, "కాఫీ చల్లారిపోతుంది." సర్ఫేస్ మీనింగ్, "కాఫీ కోల్డ్ అయింది." సబ్‌టెక్స్ట్ ఏంటి? మన రిలేషన్‌షిప్ కూడా ఇలానే చల్లారిపోతుంది. కాఫీ ఒక ఎక్స్‌క్యూజ్ మాత్రమే. యాక్చువల్ టాపిక్ రిలేషన్‌షిప్. సినిమాలో ఆబ్జెక్ట్స్ కూడా డైలాగ్స్ లాగే పనిచేస్తాయి. కాఫీ, ఫోటో, ఒక రింగ్, గిఫ్ట్, ఓల్డ్ షర్ట్, ట్రైన్ టికెట్ వీటన్నిటికి ఎమోషనల్ మీనింగ్ రావచ్చు. రైటర్ ఎలా ఉపయోగిస్తాడో దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రొఫెషనల్ రైటర్స్ ప్రతి డైలాగ్ రాసే ముందు ఒక క్వెషన్ అడుగుతారు. క్యారెక్టర్ నిజంగా చెప్పాలనుకుంటున్నది ఇదేనా? లేక ఇంకేదైనా దాచుకుంటున్నాడా? ఈ ఒక్క క్వెషన్ మీ డైలాగ్ రైటింగ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఇంకా గోల్డెన్ రూల్. నెవర్ మేక్ క్యారెక్టర్స్ ఎక్స్‌ప్లెయిన్ దేర్ ఎమోషన్స్. మేక్ ద ఆడియన్స్ డిస్కవర్ దెమ్. ఇది నాకు పర్సనల్లీ డైలాగ్ రైటింగ్ చాలా పవర్‌ఫుల్ రూల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ రైటర్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఎమోషన్ కన్నా తామే డిస్కవర్ చేసిన ఎమోషన్‌ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు. అంటే ప్రతి డైలాగ్‌లోనూ సబ్‌టెక్స్ట్ ఉండాలా? ఆన్సర్ నో. అలా ఉండకూడదు. ఇదే చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్. ఒకసారి సబ్‌టెక్స్ట్ కాన్సెప్ట్ అర్థమైంది అంటే ప్రతి లైన్‌ని హిడెన్ మీనింగ్‌లో నింపేస్తారు. దాంతో క్యారెక్టర్స్ మనుషుల్లా కాకుండా పోయెట్స్‌లా మాట్లాడటం మొదలుపెడతారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మెడికల్ షాప్‌కి ఒక క్యారెక్టర్ వెళ్ళాడు. బ్యాండేజ్ ఉందా అన్నా అంటాడు. ఇప్పుడు ఈ డైలాగ్‌కి సబ్‌టెక్స్ట్ అవసరమా? లేదు. అవసరం లేదు. అతనికి బ్యాండేజ్ కావాలి అంతే. దాంట్లో హిడెన్ మీనింగ్ వెతకాల్సిన అవసరం లేదు. మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రెస్టారెంట్‌కెళ్ళాడు. ఏంటంటే "సార్ వాటర్ నార్మలా? కోల్డ్ కావాలా?" అని అడుగుతాడు. దీంట్లో కూడా సబ్‌టెక్స్ట్ అవసరం లేదు. ఎందుకంటే ప్రతి కాన్వర్సేషన్ ఎమోషనల్‌గా ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ఒక ఇంపార్టెంట్ రూల్. ఇఫ్ ఎవ్రి లైన్ హాస్ సబ్‌టెక్స్ట్, నథింగ్ హాస్ సబ్‌టెక్స్ట్. ఇది చాలా పవర్‌ఫుల్ రూల్. ఒక సాంగ్ మొత్తం హై పిచ్‌లో ఉంటే మనకి ఏ పార్ట్ స్పెషల్‌గా అనిపించదు. కానీ మొత్తం సాంగ్ సాఫ్ట్‌గా వెళ్ళి ఒక చోట మాత్రమే హై నోట్ వస్తే అది గూస్ బంప్స్ వస్తుంది. డైలాగ్ రైటింగ్ కూడా అలాంటిదే. కొన్ని డైలాగ్స్ ఎగ్జాక్ట్‌లీ వాటి మీనింగ్ ఏదైతే ఉందో అదే చెప్పాలి. కొన్ని డైలాగ్స్ మాత్రమే లోపల ఇంకో మీనింగ్ దాచుకోవాలి. ఈ కాంట్రాస్ట్ వల్లే సబ్‌టెక్స్ట్ పవర్‌ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఒక తెలుగు సినిమా చూద్దాం ఎగ్జాంపుల్. 'రంగస్థలంలో' చిట్టిబాబు చాలా చోట్ల డైరెక్ట్‌గానే మాట్లాడతాడు. ఎందుకంటే అతని పర్సనాలిటీ అలాంటిది.
కానీ ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు అదే క్యారెక్టర్ సైలెంట్ అవుతాడు. ఆ సైలెన్స్ 100 డైలాగ్స్ కన్నా ఎక్కువ పనిచేస్తుంది. 'హాయ్ నాన్న'లో కూడా కొన్ని సీన్స్‌లో క్యారెక్టర్స్ చాలా సింపుల్ కాన్వర్సేషన్ చేస్తారు. తర్వాత చిన్న చిన్న పాజ్, ఒక లుక్, ఒక స్మైల్ సీన్ మీనింగ్ పూర్తిగా మారిపోతుంది. ఇది యాక్సిడెంటల్ కాదు. రైటర్, డైరెక్టర్ చాలా కాన్షియస్‌లీ క్రియేట్ చేసిన ఒక ఎమోషన్. అందుకే సబ్‌టెక్స్ట్ అనేది డైలాగ్ రైటింగ్ టెక్నిక్ మాత్రమే కాదు. డైరెక్షన్ టెక్నిక్ కూడా, యాక్టర్ టెక్నిక్ కూడా, ఎడిటింగ్ టెక్నిక్ కూడా, మ్యూజిక్ టెక్నిక్ కూడా. ఒక సీన్ ఇమాజిన్ చేయండి. హీరోయిన్ హీరో ఇచ్చిన ఓల్డ్ పెన్‌ని తన డ్రావర్‌లో దాచి చూస్తుంది. ఏ డైలాగ్ లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆల్మోస్ట్ లేదు. ఆమె పెన్‌ని చేతిలో పట్టుకొని చిన్నగా నవ్వుతూ అంతే సీన్ కట్. ఇక్కడ ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. కానీ ఆడియన్స్‌కి చాలా అర్థమై. ఎందుకది? ఎందుకంటే అది సబ్ టెక్స్ట్. అందుకే గ్రేట్ సినిమా ఆడియన్స్‌ని ఇంటెలిజెంట్‌గా ట్రీట్ చేస్తుంది. కానీ స్పూన్ ఫీడింగ్ చేయదు. కొన్ని పీసెస్ ఇస్తుంది. మిగతా పిక్చర్ ఆడియన్స్ కంప్లీట్ చేస్తున్నారు. అందుకే అలాంటి సీన్స్ మనతో ఇయర్స్ పాటు ఉంటాయి. చివరిగా ఈరోజు లెసన్‌లో ఒక విషయం మాత్రమే గుర్తుపెట్టుకోండి. గుడ్ డైలాగ్ టెల్స్, గ్రేట్ డైలాగ్ సజెస్ట్స్ లేదా ఇంకా సింపుల్‌గా చెప్తే గుడ్ డైలాగ్ ఎక్స్‌ప్లెయిన్స్, గ్రేట్ డైలాగ్ లెట్స్ ద ఆడియన్స్ డిస్కవర్. ఈ రోజు నుంచి ఏ సినిమా చూసినా ఒక చిన్న గేమ్ ఆడండి. క్యారెక్టర్ ఏం మాట్లాడుతున్నాడు? అది సర్ఫేస్. అతను నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నాడు? అది సబ్‌టెక్స్ట్. ఈ హాబిట్ డెవలప్ అయితే మీరు సినిమాలో ఆడియన్స్‌లో కాదు, డైరెక్టర్‌లా చూడడం స్టార్ట్ చేస్తారు. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఈ సీరీస్‌ని ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళతో షేర్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మీకు గుర్తున్న ఒక తెలుగు మూవీ సీన్ చెప్పండి. ఆ సీన్‌లో సర్ఫేస్ కాన్వర్జేషన్ ఏంటి? యాక్చువల్ కాన్వర్జేషన్ ఏంటి? అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీ ఆన్సర్స్ చదవడానికి నేను ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తుంటా. ఇలాంటి ఫిల్మ్ డైరెక్షన్, స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్, ఫిల్మ్ లెసన్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ లెసన్‌లో సీన్ ఆబ్జెక్టివ్ గురించి నేర్చుకోబోతున్నాం. ప్రతి క్యారెక్టర్ ఒక సీన్‌లోకి ఎందుకొస్తాడు? వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారు? ఒక సీన్ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలంటే ప్రతి క్యారెక్టర్‌కి క్లియర్ ఆబ్జెక్టివ్ ఎందుకుండాలి? అదే కాన్సెప్ట్‌ని తెలుగు సినిమా ఎగ్జాంపుల్స్‌తో డీటెయిల్‌గా అర్థం చేసుకుందాం. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఏ సినిమా సీన్ చూసినా ప్రతి క్యారెక్టర్ ఏం సాధించాలని ప్రయత్నిస్తున్నారో వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతారు. ఈ ఒక్క లెసన్ మీ సీన్ రైటింగ్‌నే మార్చేస్తుంది. అంటిల్ దెన్ అబ్జర్వ్ మోర్, థింక్ లైక్ ఎ డైరెక్టర్, టెల్ బెటర్ స్టోరీస్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.